పెరుగుతున్నాయి. సో ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం భూముల రేట్లను ట్రిబుల్ చేయబోతుందట. మరి ఏదైతే మార్కెట్ వాల్యూ పెంచే యోచనలో సర్కారు ఉన్నదట. 100 నుంచి 400% వ్యవసాయేతర భూముల రేట్లు పెరుగుతాయట. ఈ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రేట్లు అంటే భూములు రేట్లన్నీ కూడా అమాంతం పెరిగే ఛాన్స్ కనబడుతున్నది. ఈ మొయినాబాద్ బో, ఈ చేవెళ్ళ బో, ఈ షాద్నగర్ బో, ఇట్లా చెప్పుకుంటూ పోతే బూడుప్పల అవతల కావచ్చు, మేడ్చల్ కావచ్చు, ఈ చుట్టుముట్టు భువనగిరి దాకా చుట్టుముట్టు భూముల రేట్లు కనుక త్రిబుల్ అయితే, మరి మార్కెట్ వాల్యూ కనుక త్రిబుల్ అయితే ఇక కొరలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు వేరే రకంగా ఉంటుంది. సో ఇప్పటికే సిటీ శివారులో నగరం చుట్టూ మనం కొనలేనటువంటి పరిస్థితి. గతంలో ఓఆర్ఆర్ చుట్టూ భూములు కొనేసుకున్నారు. ఇప్పుడు త్రిబుల్ ఆర్ వస్తున్నారు కదా, ఈ త్రిబుల్ ఆర్ చుట్టూ కూడా భూములు కొనేసేటువంటి ఆలోచనలు చాలామంది ఇప్పటికే కొంటున్నారు, అమ్మేటోళ్ళు అమ్ముకుంటున్నారు, భయపడేటోళ్ళు అమ్ముకుంటున్నారు. లేదు పోతే ఉంటుంటుంది. త్రిబుల్ ఆర్ కనుక మేము తీసుకున్నటువంటి ల్యాండ్ చుట్టూ వస్తే అద్భుతమైనటువంటి రేట్లు వస్తాయి రేపు భవిష్యత్తులో అని కొనేటోడు కొంటున్నారు. సో మార్కెట్ వాల్యూ పెరగబోతుందంట. భూముల్ని అమ్మే వాళ్ళైనా కొనే వాళ్ళైనా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. రైట్గా కిషన్ రెడ్డిని పీకేయండి.